హాయ్ హలో నమస్తే. మెటా కంపెనీ ఓనర్ మీద పోలీస్ కేసు పెట్టారు. మెటా కంపెనీ ఓనర్ మీద పోలీస్ కేసు పెట్టారంటే హైదరాబాద్ సైబర్ పోలీస్ స్టేషన్లో 2 క్రిమినల్ కేసులు ఫైల్ చేశారు. ఒకటి ఎవరెవరైతే నరేంద్ర మోడీ గారిని మార్ఫింగ్ చేసి ఫోటోలు చేశారని చెప్పేసి ఇక్కడ హైదరాబాద్కి సంబంధించిన ఒక బీజేపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ కేసు పెట్టాడట. అందుకని మెటా కంపెనీ మీద కేసు ఫైల్ అయింది. మెటా కంపెనీ అంటే ఒక ట్విట్టర్ తప్ప, ఎక్స్ కంపెనీ తప్ప మిగతా అన్నీ కూడా ఆల్మోస్ట్ 4 ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, థ్రెడ్స్, ఇవన్నీ కూడా ఫేస్బుక్కి సంబంధించిన ఇంకా ఫేస్బుక్ పేజ్ ఇవన్నీ కూడా ఏమైనా సరే ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, థ్రెడ్స్ ఈ మూడైతే కనెక్టెడ్ ఉన్నాయి 100% మెటాకి. ఓకే, మిగతా ఇంకేమైనా వెరిఫై చేయాలి. ఈ 3 కంపెనీలకు సంబంధించిన ఓనర్ మీద కేసు పెట్టారు. ఏమని? నరేంద్ర మోడీ గారు ఆ ప్లాట్ఫామ్లో ఇన్స్టాగ్రామ్లో ప్లాట్ఫామ్లో పోస్ట్ చేశారని, ఫేస్బుక్లో పోస్ట్ చేశారని, థ్రెడ్స్లో పోస్ట్ చేశారని. సో మేము కంపెనీ ఓనర్ మీద కేసు పెడుతున్నామని వేశారనమాట. అది జరిగింది. సో ఎలాగూ ఆ అకౌంట్ హోల్డర్స్ మీద ఎవరెవరైతే పోస్ట్ చేస్తారో వాళ్ళ మీద ఎలాగూ కేసులు పెట్టారు. ఇప్పుడు సోషల్ మీడియా అకౌంట్స్ మీద ఎడిటింగ్ చేసి మార్ఫింగ్ చేసి పోస్ట్ చేశారని చెప్పి వాళ్ళు ఆరోపణ చేశారు. కానీ గవర్నమెంట్ ఏమని చెప్పి వాళ్ళు దాన్ని ఆపారు. ప్రొటెస్ట్ చేసేటప్పుడు సరే ఇదేదో గొడవ చేశారు, ఇక నుంచి మీరు వెళ్ళిపోండి, ఎటువంటి ఇంటికి వెళ్ళిపోండి, మీ మీద కేసులు పెట్టమేమని చెప్పారు కదా. చెప్పకుండా మరి ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? ఈ కేసులు ఎందుకు పెడుతున్నారు? చాలామందికి డిఫమేటరీ నోటీసులు వెళ్ళినాయట, అబ్జెక్షనబుల్ నోటీసులు వెళ్ళినాయట, అన్లాఫుల్ యాక్టివిటీస్ కింద కేసులు పెడుతున్నామని చెప్పి అంటున్నారట. 2 ఎఫ్ఐఆర్లు కూడా ఇప్పుడు 2 ఎఫ్ఐఆర్లు కంపెనీ మీదే పెట్టారని చెప్తున్నాం కదా. హైదరాబాద్లో కంపెనీ మీదే పెట్టారు. సో మెటా ఇండియా హెడ్ మీద ఎఫ్ఐఆర్ పడింది. ఇప్పుడు నార్మల్గా ఏంటంటే ఈ ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము ఇవన్నీ కూడా ఇంటర్మీడియరీస్. యూజర్ ఎవడో క్రియేట్ చేసి ఎవడో దానిలో అప్లోడ్ చేస్తాడు. కంపెనీల మీద జనరల్గా ఎవడు కేసులు పెట్టడు. ఈ ఇన్సిడెంట్లో డైరెక్ట్గా కంపెనీ హెడ్ మీద ఎఫ్ఐఆర్ పడింది. అసలు గవర్నమెంట్ స్టూడెంట్స్ మీదే మేము ఎలాంటి యాక్షన్ తీసుకోమని డైరెక్ట్గా పిల్లల్ని ఇంటికి పంపించేసి డైరెక్ట్గా కంపెనీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఓనర్ మీదే కేసులు పెట్టారంటే జస్ట్ ఇమాజిన్ దాట్. అథారిటీస్ ఏంటంటే మెటా దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవటం, మీ మెటా కంపెనీకి సంబంధించిన ఈ అకౌంట్ హోల్డర్ ఎవరు, అతని ఫోన్ నెంబరు ఇట్లాంటివి అడుగుతారు. గవర్నమెంట్ కంపెనీలకు మెసేజ్లు పెడతారు. ఇన్స్టాగ్రామ్లో ఎవడో పోస్ట్ చేశాడు, వాడు డీటెయిల్స్ కావాలని అడుగుతారు. అంతేగాని ఆడి మీద కేసు పెట్టరు. ఆడి మీద చాలా అన్యూజువల్, ఇది రేర్. ఇది సో రేర్ అండ్ అన్యూజువల్ కేసు ఎక్కడంటే ఒక కంపెనీ ఓనర్ మీద ఎఫ్ఐఆర్ పడటం బికాజ్ ఎవడో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడని. ఓకే సరే, ఎనివే వాళ్ళు ఫేస్ చేస్తారు. అదంతా కూడా పెద్ద ఇవన్నీ కూడా కోర్టులో నిలబడవు. మెటా కంపెనీ లాంటి వాళ్ళకి పెద్ద లీగల్ టీమ్ కంపెనీ నిలబడవు. ఎవడు పోస్ట్ చేశాడు, అప్లోడ్ చేసింది ఎవడు, దేనేమైనా ఆల్టర్ చేశారా, ఫ్యాబ్రికేట్ చేశారా, ఆ ఇన్ఫర్మేషన్ అడగాల్సింది పోయి డైరెక్ట్గా కేసు పెట్టారు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, మ్యాక్సిమం కేసెస్లో కొన్నిసార్లు టెక్నీషియన్స్ మీద కేసు పెడతారు. అంటే టెక్నీషియన్స్ అంటే ఎగ్జిక్యూటివ్స్ మీద కేసు పెడతారు. ఏదో లోకల్ ఎగ్జిక్యూటివ్, హైదరాబాద్ బ్రాంచ్ మేనేజర్ అట్లా డైరెక్ట్గా వెళ్ళి మెటా హెడ్ మీద పెట్టారు, ఇండియా మీద. సో ఇంక ఈ విధంగా అయితే కంపెనీలు మేము పని చేయమండి, మా మీద కేసులు పెడుతున్నారు అని చెప్పేసి వాళ్ళు మూసేస్తే అసలు ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము ఇవి మూసేసారంటే మొత్తం పిచ్చిపెట్టి పడిద్ది ఇక. ఓకే సరే, ఏదైనా సరే ఇది మనకైతే ఒకటైతే అర్థమైంది. ఇంకొకటి ఇక్కడ ఒకటి జరిగింది, చూద్దామండి. ఇదేంటంటే పార్లమెంట్లో ఎంపీలు మొత్తం కలిసి అక్కడ ఇదేమంటారు, ఒక పప్పు యాదవ్ అని ఒక ఎంపీ ఉంటాడు. ఈ పప్పు యాదవ్ పూజారిగా నటించి అక్కడ ఒక చిన్న డ్రామా చేశారు ఇందాక పార్లమెంట్లో. ఎందుకు చేశారు? అక్కడ అయోధ్యలో ఎందుకు చేస్తారంటే అయోధ్య రామమందిరానికి సంబంధించినటువంటి
ఈ డొనేషన్ స్కామ్కి సంబంధించి ఎక్స్పోజ్ చేస్తూ అక్కడ వాళ్ళు పెట్టారు. అక్కడ ఒక పెద్ద ఇచ్చేసారు. వాళ్ళందరూ వెళ్ళి ఆయన పూజారిలా కూర్చుంటే వచ్చి ఇదే సోషల్ మీడియాలో బాగా తిరుగుతుంది అది. ఇది 31 జూలై ఈరోజు జరిగింది రామ్ మందిర్ డొనేషన్ సంబంధించి. పోనీ ఆయన ఈ ఎంపీ పప్పు యాదవ్ అని ఆయన యాక్చువల్గా ఇండిపెండెంట్ ఎంపీ అతను. ఏ పార్టీకి సంబంధించినోడు కాదు, ఇండిపెండెంట్ ఎంపీగా గెలిచాడు అతను. అతను చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఆ ఇండియా బ్లాక్ వాళ్ళతో పాటు అక్కడ సోషల్ మీడియాలో చాలా రేర్గా జరుగుతుంది అక్కడ ఒక ఇష్యూ. ఇది ఇంకొక ఇష్యూ. ఇదేంటి, ఎందుకు ఈ చర్చ పార్లమెంట్లో జరగలేదు? ఈ డొనేషన్స్కి సంబంధించిన చర్చ పార్లమెంట్లో ఎందుకు జరగలేదు అయోధ్య రామ మందిరానికి సంబంధించి అనే దాని మీద కూడా ఒక ఇష్యూ చర్చ జరుగుతుంది. డివోటీసు వేల కోట్ల రూపాయలు డబ్బులు డొనేట్ చేస్తే, బంగారము అవన్నీ డొనేట్ చేస్తే అది స్కామ్ జరిగినప్పుడు పార్లమెంట్లో ఎందుకు చర్చించరు అనేది ఒక ఇష్యూ. ఈ రామ మందిరానికి సంబంధించి నేషనల్ వైడ్గా చర్చ జరుగుతున్నప్పుడు అది నేషనల్ ఇష్యూ కదా. నేషనల్ ఇష్యూ అయినప్పుడు ఎందుకు చర్చించరు మీరు పార్లమెంట్లో? హై లెవెల్ టీం వేసాము, ట్రాన్స్పరెంట్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్తున్నారు, బట్ అది చర్చించాలి కదా పార్లమెంట్లో. ఎందుకు చర్చించరు అనేది అక్కడ పార్లమెంటేరియన్ చేసేటువంటి గొడవ. ఇక సేమ్ పబ్లిక్ ట్రస్ట్ అండ్ అకౌంటబిలిటీ, స్టూడెంట్స్కి సంబంధించి ఎలాంటి అకౌంటబిలిటీ పబ్లిక్ ట్రస్ట్ లేదో ఒక అకౌంటబిలిటీ ఇప్పుడు ఎక్కువగా అఖిలేష్ యాదవ్ దాన్ని గట్టిగా పట్టుకున్నాడు. ఎందుకంటే రేపు పొద్దున ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి, యూపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి అఖిలేష్ యాదవ్ అతను చాలా గట్టిగా పట్టుకున్నాడు దీని మీద పార్లమెంట్లో చర్చించాల్సిందని. బట్ గవర్నమెంట్ ఏం చెప్తుంది, ఇది గవర్నమెంట్ స్కామ్ కాదు కదా మేము చర్చించడానికి, ఎక్కడో టెంపుల్లో స్కామ్ జరిగితే మేము ఎందుకు గవర్నమెంట్ ఎందుకు రెస్పాన్సిబిలిటీ తీసుకుని పార్లమెంట్లో చర్చించాలంటాడు. గవర్నమెంట్ ఆర్గ్యుమెంట్ అది. ఏదో అయోధ్య రామ మందిరం అనేది ఒక ఇండిపెండెంట్ టెంపుల్, అది గవర్నమెంట్ కాదు. అక్కడ స్కామ్ జరిగితే గవర్నమెంట్కి ఏం సంబంధం లేదు. గవర్నమెంట్ పోలీసు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ బుక్ చేశారు, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కదా, గవర్నమెంట్కి ఏంటి సంబంధం? యూపీ గవర్నమెంటు సిట్ వేసింది, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసింది కదా, మళ్ళీ పార్లమెంట్లో చర్చించాల్సిన అవసరం లేదనేది గవర్నమెంట్ యొక్క స్టాండ్ దీని మీద. ఈ అయోధ్య రామ మందిరికి సంబంధించి వాళ్ళు మీరు మా మాట వింటలేదని చెప్పి వాళ్ళు ధర్నాకి దిగి అక్కడ ఒక స్కిట్ వేశారు. ఆయన పప్పు యాదవ్ పూజారిగా కూర్చొని అక్కడ కూర్చొని వీళ్ళందరూ డబ్బులు వేస్తే స్లోగా ఆ డబ్బులు లాగేసుకున్నట్టుగా ఒక ఎంత క్రైమ్ చేసినట్టుగా స్కిట్ వేశారు అక్కడ పార్లమెంట్ ముందు. అదొకటి మనకి కనిపిస్తుంది. సరే, అది ఎలాగూ ఇంకా మరి అలాంటి స్కిట్ అపోజిషన్లో వాళ్ళు పార్లమెంట్లో జరిగితే ఇంక సోషల్ మీడియాలో మీడియా అటెన్షన్ ఎలాగ వచ్చింది ఫుల్గా మీడియా అటెన్షన్ వచ్చింది, విపరీతంగా సోషల్ మీడియాలో తిరుగుతుంది. ఓకే, ఇప్పటికైనా సరే గవర్నమెంట్ చర్చిస్తే బెటరు. ఎనీథింగ్ దే షుడ్ డిస్కస్, తప్పైనా ఒప్పైనా దే షుడ్ డిస్కస్ ఫస్ట్. దే నాట్ డిస్కసింగ్, అది మేజర్ ప్రాబ్లం. ఓకే, థ్యాంక్ యూ.